సో ఇప్పుడు టైం వచ్చేసి మిడ్‌నైట్ 12:40 అవుతుంది. చాలా బాగుంది రా హై స్టోరీ. సెక్యూర్ యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ హై వెరీ వెరీ సెక్యూర్ మచ్. నైట్ ముచ్చట్లు పెట్టాలి కాబట్టి పెడుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చిన మిడ్‌నైట్ థాట్ వచ్చేసి లేజీ రైటింగ్. పాయింట్ కాదురా అసలు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. కొత్త వాల్మీకి అయిపోయింది ఓం రావుత్. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ఉంది ఇయరా వాళ్ళకి. నైట్ యా. ముచ్చట్లు ఎపిసోడ్ 1 మిడ్ నైట్ ముచ్చట్లు ఎపిసోడ్ 1. ఈరోజు నా బ్రెయిన్లో వచ్చిన మిడ్‌నైట్ థాట్ వచ్చేసి లేజీ రైటింగ్. సో ఏం అకార్డింగ్ కాదు టు మీ లేజీ రైటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటున్నాయి. ఎట్లున్నాయంటే రివాచబిలిటీ అంతగానం ఉండట్లేదు. మనం ఎక్స్‌పెక్ట్ అంటే ప్రీవియస్ ముందు ఇయర్స్ ఉన్నట్టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, అంటే ఫ్యూ ఇయర్స్ కాదు, ఫ్యూ మంత్స్ అనుకుందాం. వచ్చిన ఏ మూవీస్ కూడా అంత కాసైతే ఏం లేవు. అట్లని బాలేవని కాదు గానీ ఐ డోంట్ థింక్ ఇట్ మళ్ళా హాస్ చూడదగ్గ మూవీస్ లేవు. లేవు. ఆ అంటే కొన్ని ఉన్నాయి పర్టిక్యులర్‌లీ అంటే రేర్ అండ్ రస్టిక్ ఉన్నాయి. రేర్. యాజ్ కంపారిటివ్‌లీ ఉన్నదానికంటే చాలా తక్కువున్నాయి అని నేను అనుకుంటున్నా. లేజీ రైటింగ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మెయిన్గా బాలయ్య బాబు మూవీస్ ఉన్నాయిరా. బాలయ్య బాబు మూవీస్ ఎట్లా తీస్తారంటే అందులో చిన్న కంటెంట్ కొంచెం ఉంటున్నా కానీ ఆ కంటెంట్ని తీస్తలేరు. మొత్తం ఫ్యాన్స్కి ఇట్లా కావాలని చెప్పేసి ఫ్యాన్స్ కోసం ఎలివేషన్ సీన్స్ అని ఎక్కిచ్చి పడేస్తారు. ఆ ఎలివేషన్ సీన్స్ చాలా మందికి నచ్చుతలేవు. ఇంకా బాలయ్య బాబు మూవీస్ అంటే నన్ను ఇంకా అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చూస్తారు, లాజిక్ ఉన్నా లేకపోయినా, స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్ కోసం చూస్తారు. సో ఇప్పుడు అయ్యప్పనం కుష్యం రీమేక్ రా భీమ్ల నాయక్. అయ్యప్పనం కుష్యం ఎంత రాగ్ ఉంటది, చాలా నీట్ గా రాగ్ ఉంటది మూవీ. దాన్ని తీసుకొచ్చేస్తారు బోత్ ఆర్ ఈక్వల్. అసలు హీరో విలన్ కాన్సెప్ట్ ఉండదు బేసికలీ అందులో. ఇద్దరు ఈగో బేస్ పైన పోతుంది. ఇలా మనకు వచ్చేసరికి అంటే డైరెక్టర్ ఎవరు చెప్పేసి డైరెక్ట్ ఇలా నేను అనుకున్న స్టోరీ అసలు ఇది కాదు, సడన్ గా మధ్యలో వచ్చి ఫ్యాన్స్ కోసం ఆయన కోసం నేను చాలా సీన్స్ కట్ చేసి ఎలివేషన్ సీన్స్ ఎక్కువ పెట్టించుడు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అయ్యప్పనం కుషంలో మనకి హీరో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండదు. ఇలా భీమ్ల నాయక్ లోకి వచ్చేసరికి హీరోకి ఎలివేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీని పట్టుకొని వచ్చి. సో నువ్వేమంటున్నావు అంటే ఫ్యాన్ సర్వీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్టోరీకి రావాల్సినంత రికగ్నైజేషన్ రావట్లేదు, స్టోరీకి ఉండాల్సినంత ఇంపార్టెన్స్ ఉంటలేదు. అంటే నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పటిదాకా అసలు ఎప్పుడైనా నువ్వు పాపులర్ రైటర్స్ పేరు విన్నావా? సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ రాది. త్రివిక్రమ్ ఈజ్ అ డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ అ డైరెక్టర్, ఆల్సో రైటర్. కొన్ని మూవీస్కి రైటర్స్ అంటే మ్యాక్సిమం మూవీస్కి రైటర్ సపరేట్ ఉంటారు, కానీ ఏ రైటర్కైనా రికగ్నైజేషన్ వచ్చింది విన్నావా? విజేంద్ర ప్రసాద్ గారు కాకుండా. విజేంద్ర ప్రసాద్ ఈజ్ రాజమౌళి ఫాదర్, తెలియకపోతే చెప్తున్నా. అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను విన్నంత వరకు రైటర్స్కి అంత పేమెంట్ ఏమి ఇయ్యరంట. ఒకవేళ అంటే మ్యాక్సిమం ఇట్లా స్టార్ డైరెక్టర్స్ కాకుండా ఇప్పుడు అందుకే హీరోస్ కూడా సెల్ఫ్గా రాసుకుంటారు, వాళ్ళ కథలు వాళ్ళు రాసుకుంటున్నారు. లైక్ సిద్ధు జొన్నలగడ్డ అంటే అందులో స్టోరీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ. సో రైటర్స్కి కావాల్సిన అసలు రైటర్స్కి పెద్ద మంచిగా పేమెంట్ అయితే ఏమి ఇయ్యరు అని బయట టాక్ అయితే నడుస్తుంది. నేను ఎన్నో విన్నా, ఇది బాగా విన్నా. అండ్ నాకు ఇప్పటిదాకా కూడా ఒక స్టార్ రైటరు అట్లా ఈ సినిమా రాసిండి ఈ రైటర్ అన్నట్టుగా వినలేదు నేను ఎక్కడ. రైటింగ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ తీసుకుంటుంది అంటే, నీకు శంకర్ మూవీస్ చూసినావా ఎప్పుడైనా? పాత శంకర్ మూవీస్, రోబో, జీన్స్. అయితే ఆయన ఒక రైటర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీస్ వస్తుండేనంట. ఆయన చనిపోయాడు బేసికలీ ఆ రైటర్. ఆ తర్వాత నుంచి వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఫ్లాపే, ఆర్
ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేనంత వరకున్నాయి. సో, దట్ ఎక్స్‌ప్లెయిన్స్ రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన డైరెక్షన్ మంచిగుండదని గాదు. కానీ రైటింగ్ గూడా ఇంపార్టెంటే అనేది నీకు అర్థమైతుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లేనప్పటి నుంచి అంత అవుట్‌పుట్ ఒస్తలేదు. మేబీ ఐ మూవీ అంటే నాకు తెలీదు. ఐ మూవీకి కాదా ఏంది? ఐ మూవీ ఐ ఫస్ట్ మూవీ ఫ్లాప్. ఐ అప్పటికి మూవీ చనిపోయిండాయన. ఐ మూవీ రైటర్ ఇస్ హ్మ్. డిఫరెంట్. ఇది 'బ్రీత్' చూడలే. థింక్ తమిళ్ నందమూరి మూవీస్ ఫ్యామిలీ అంట. ఆ! హ్మ్. హ్మ్. ఆహ్, నేను మూవీని చూడలే. కానీ నాకు మూవీ స్టోరీ ఏమంటారు స్టోరీ లైన్ తెలుసు. లైన్ గూడా అంత ఎక్సైటింగ్ అనిపియలేదు. లైన్ చెప్పు. లైన్ ఏందంటే ఒక హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్‌లో ఒక మాఫియా ఉంటది. అందులో అంతా ఎట్లేమంటారంటే సెలబ్రిటీస్‌ని అడ్మిట్ చేసుకుంటారు. సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ టాప్ పొలిటీషియన్స్ అట్లా. వాళ్ళందరూ చచ్చిపోతుంటారనమాట. ఓహ్! అయినా సరే సీఎంని అదే హాస్పిటల్‌లో జాయిన్ జేస్తారు. ఇప్పుడు వాళ్ళ డ్యాడీని చూడడానికి హీరో ఏం చేస్తాడంటే చెయ్యి ఇరగొట్టుకొని అదే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అంటే ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ఉండి ఇయ్యరా వాళ్ళకి? ఏంటేంటి? విజిటింగ్ కార్డ్ అని ఉంటది కదా ఒకటి. ఇప్పుడు కాంటినెంటల్ విజిటింగ్ అట్లాంటి హాస్పిటల్ పేషెంట్ ఇస్తార్రా. పేషెంట్ ఆహ్, అంటే వాళ్ళ డ్యాడీ సీఎం గదా! కలవనియ్యరనమాట అట్లా. ఇది చాలా బాగుందిరా హై స్టోరీ. సెక్యూర్. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ హై వెరీ వెరీ సెక్యూర్. మచ్. లేజీ రైటింగ్స్‌లో ఇంకో పర్టిక్యులర్ సినారియో ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక స్టోరీ రాసుకున్నాం అనుకోరా భయ్! ఇప్పుడు రాసుకో. హ్మ్. హ్మ్. ఆ కన్విన్సింగ్ సీన్ తీయలేకపోతున్నాం. సో, మనం ఏం చేస్తాం, సరేరా ఇట్లా పెడదాం అని అనుకుంటాం. మరి దానికి లాజిక్ ఏందిరా, ఎక్స్‌ప్లనేషన్ ఏందిరా అంటే చాలా లత్కోర్ లాజిక్ ఇస్తాం. అవునా? ఆడియన్స్‌ని ఎర్రోళ్ళు అనుకుంటున్నారు మెయిన్‌గా ఇప్పుడు. ఆ! 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 ఆడియన్స్ ఆడికే వస్తున్నా. అదే ఆ! అదే నేను లేకి చెప్పబోయే పాయింట్ లత్ కూడా అదే. ఆ! లేకి లత్కోర్ లాజిక్ ఇస్తాం. సర్లే మనకంటే అంత బడ్జెట్ లేదు కాబట్టి అట్లాంటి పాయింట్లు తీసుకొని ఓకే. ఈళ్ళు అంత బడ్జెట్ పెట్టుకొని అంత పెట్టినప్పుడు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్‌కంత తెలివి లేదు. లేకపోతే ఈళ్ళు యాక్సెప్ట్ జేస్తారు అన్నట్టుగా అండర్ ఎస్టిమేట్ జేసి ఏం గాదు అని జెప్పి చెత్త లాజిక్‌లు జెప్తే పర్లేదు నాకిది కంటిన్యూ జెయ్యి. అనిపించింది. అంటే దీనికి ఇప్పుడు ప్రైమ్ ఎగ్జాంపుల్ నేను 'ఆదిపురుష్' ఇస్తారా? 'ఆదిపురుష్' స్టోరీ రైటింగ్‌కి ఇస్తా. ఆల్రెడీ అంటే ఉన్న దాంట్లో స్టోరీ స్టోరీని రైటింగ్ ఏందిరా? ఆల్రెడీ అందరికి ఉన్నది తెలిసిన కదా. అదేరా ఆల్రెడీ ఉన్న స్టోరీ. అందరికి తెలిసిన స్టోరీ. దాన్ని కొత్తగా చూపిద్దామని చెప్పి స్టోరీనే చేంజ్ చేసేసిండు మొత్తం. కొత్త ఆ! వాల్మీకి అయిపోయిండు ఓం రావుత్. కాదురా. దాన్ని ప్రమోషన్స్ అప్పుడు 'ఆదిపురుష్' ప్రమోషన్స్ అప్పుడు ఎట్లా చెప్పిరంటే మోడర్న్ అంటే ఓల్డ్ జనరేషన్ వరకంటే రామాయణం అందరికి తెలుసు. న్యూ జనరేషన్ వారికి ఎవరికీ రామాయణం అంత తెలవది. సో, ఈ మూవీ ద్వారా అందరికి తెలుస్తది అని చెప్పి ప్రమోషన్ చేసిర్రు. చూసేసరికి మూవీలో అసలు రామాయణమే లేదు. అంటే ఫస్ట్ థింగ్ మోడర్న్ రామాయణం ప్రజెంట్ జేయాలంటే 'రావణ్' అని ఒక మూవీ ఉంటది ఐడియా ఉందా? 'రావణ్' ఏది 'షారుఖ్ ఖానా'? 'విక్రమ్' విక్రమ్ లేరా? విలన్. ఐశ్వర్య రాయ్, 'విక్రమ్' విలన్. హిందీలో విలన్. అభిషేక్ విలన్. బచ్చన్. ఆ! విలన్. విలన్. అభిషేక్ బచ్చన్. అదే విలన్. నాకు హిందీలో తెలియదు. అభిషేక్ బచ్చన్ 'రావణ్' క్యారెక్టర్. విలన్. మూవీ పేరు నువ్వు విలన్. తమిళ్‌లో విలన్ అనుకుంటా సినిమా పేరు. ఐ డోంట్ నో సినిమా పేరు గుర్తులేదు. 'రావణ్' అనుకుంటా. హిందీలో అయితే 'రావణ్' సినిమా పేరు. హిందీలో ఓకే. హ్మ్. అది అరే అదైతే తోపు మూవీ రా అసలు మణిరత్నంది. ఆ! ఇన్ ద పాయింట్ ఆఫ్ ఓకేలా వాట్ ఇఫ్ రావణ ఇస్ గుడ్. 'రావణ' ఈస్ గుడ్ గాదు. 'రావణ' పాయింట్ ఆఫ్ వ్యూలో సంథింగ్ ఏదో ఉంటది ఆ మూవీ. ఆ! 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 అది మోడర్న్ రామాయణ అంటే ఒకవేళ తీయాలనుకుంటే అట్లా హ్మ్. తీయాల్సింది. నిజంగా. లేకపోతే సేమ్ సిట్యుయేషన్స్‌ని కొంచెం మోడర్నైజ్‌గా చూపియాల్సింది. ఏదో హ్మ్. ఉండదు హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా దింపాల్సింది. కొంచెం లైక్ క్యారెక్టర్ ఇలా 'ఆదిపురుష్‌లో' అయితే క్యారెక్టరైజేషన్ చేంజ్ చేసేసిండు. మొత్తం లొకేషన్స్ చేంజ్ చేసేసిండు. ఆహ్, ఇప్పుడు లంక చూపియాల స్వర్ణలంక భూలోకం స్వర్గం అంటార్రా దట్ డజంట్ లంకని. మ్యాటర్ రా. ఆయన ఏమన్నా హ్మ్. చేంజ్ జేయని. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్మ్. షుడ్ సాటిస్ఫై. ఇట్ షుడ్ బి ఎంగేజింగ్. ఇప్పుడు ఏందంటే
నీకు ఒకవేళ ఆ మూవీ వర్కౌట్ అయిందనుకో, ఆ సీన్ గాని, ఆ సీజీ గాని ఎంత వరస్ట్ ఉన్నా నీకు ఫరక్ పడవు. డిఫరెన్స్ తెలవదు. లైక్ ఎగ్జాంపుల్ 'ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్'. 'ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్'లో సీజీ చాలా పూర్ ఉంటది. బట్ ఆ సీన్‌కి ఉన్న సెటప్‌కి, ఆ రైటింగ్‌కి ఆ పర్టిక్యులర్ సీన్ ఇంకా డబ్బా యానిమేషన్ ఉన్నా సరే రీచ్ అయితదది. ఎందుకంటే దానికున్న ఇంపాక్ట్ ఏందది అట్లాంటిది. దానికున్న టైగర్స్ కన్విక్షన్. అవన్నీ వస్తాయి కదా? ఆ సీన్ అంటున్నా. టైగర్స్ చాలా ప్లాస్టిక్ ఉంటాయి గదా! ఆ సీన్‌ల. సైడ్ నుంచి చేసినప్పుడు ఇంప్లిమెంట్ అట్లుంటది. అదంతా కానీ ముందు నుంచి బానే ఉంటది. అహా! అదంతా స్కెచ్ రా. ఉరికేది కాదు. కరెక్ట్ స్కెచ్ ఇట్లా ఎన్టీఆర్ ఇట్లా వస్తుంటాడు చూడు. ఆ సీన్‌లో ప్లాస్టిక్ ఉంటది. స్లో సైడ్ మోషన్ నుంచి లో ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసినట్టు ఉంటది. హ్మ్. స్లో మోషన్ లో ఒక రైట్. ఫ్రేమ్ ఫ్రీజ్ చేసినట్టు ఉంటది. పవర్ పాయింట్‌లో ఇట్లా గుంజినట్టు అర్థమైంది. ఉంటది వాటిని. ఆ! ఉమ్. అది బెటర్‌గా వాళ్ళు చెయ్యగలుగుతారు. కానీ ఎందుకు జేయలేరు అంటే ఆ సీన్‌కున్న ఎమోషన్‌కి నువ్వు ఇంతకంటే వరస్ట్ పెట్టినా సరే అది వర్కౌట్ అయితది. ఆడియన్స్ చూస్తారు. ఎందుకంటే అక్కడ అదే కావాల్సిన కన్విక్షన్ జరుగుతుందాడ. సో, ఇప్పుడు ప్రతి 'ఆదిపురుషు' దగ్గర గ్రాఫిక్స్ వల్లనే ఫ్లాప్ అయిందా అంటే అట్లా గాదు. కావాల్సిన కన్విక్షన్ లేదు. కావాల్సిన రైటింగ్ లేదు. అండ్ ఇప్పుడు హోమ్ ఈ నేను కన్విక్షన్, రైటింగ్, ఫ్యాన్ సర్వీస్ మన దగ్గరనే ఉందా అంటే 'హోమ్ కమింగ్' గాదు. 'ఫార్ ఫ్రమ్ హోమ్', 'హోమ్ కమింగ్', 'నో వే హోమ్'. అదే నో వే హోమ్. ఆ! 'నో వే హోమ్' మూవీలో సరే ఇట్స్ ఎ ప్రాపర్ మల్టీవర్స్ మూవీ అనే టైప్‌లో ఏముండదాడ. ఫ్యాన్ సర్వీసే ఉంటదాడ. ఆ 'టోబీ మెగ్వైర్' వస్తాడు, 'ఆండ్రూ గార్ఫీల్డ్' వస్తాడు, 'టామ్ హాలండ్' వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ యూనివర్స్‌కి సంబంధించిన విలన్స్ వస్తారు. అదెట్లా అంటే ఇట్స్ జస్ట్ రీయూనియన్ టైప్స్, ఫ్యాన్ హైప్స్ టైప్స్ ఆడ గూడా జరిగింది. మన దగ్గర జరిగేదే సేమ్ జరిగింది. అర్థమవుతుంది గదా! కానీ నేను ఒక చెప్తుంది. లాజిక్ ఇచ్చిర్రు. అంటే రైటింగ్ అనేది కరెక్ట్ ఉన్నది అక్కడ. ఆడ మెయిన్ ఇంపార్టెంట్ అంత రానికి. తోపేం లేదు. ఆడ గూడా ఫ్యాన్ సర్వీసే ఉంది. కానీ ఆడ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు అదే వాళ్ళు మళ్ళా చేస్తారంటే వర్కౌట్ కాదు. అర్థమైందా? ఇక్కడ గూడా అయితుంది అదే. ఇప్పుడు బయోపిక్స్ ఉంటాయి. బయోపిక్స్ ఇప్పుడు నువ్వే ఉన్నావురా, నువ్వే బతుకులో ఏదో అచీవ్‌మెంట్ జేసినావనుకో, నువ్వు ఇండియా ప్రెసిడెంట్ అయినావనుకో, నీ SpaceX. బయోపిక్ తీయాలంటే నీ బతుకులా, నా బతుకులా ఇంట్రెస్టింగ్‌గా ఏముంటది జెప్పు? దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపియాలి. ఇంట్రెస్టింగ్ ఉన్న పోర్షన్స్‌ని జూపియాలి. అది నీ గురించి తెలిసేటట్టు చూపియాలి. అది నీ బయోపిక్‌లా కనిపియాలి. అర్థమైందా? 12th ఫెయిల్. నేను చూడలేదురా 12థ్ ఫెయిల్. నేను ఆ చూసిన సినిమానా? బెస్ట్ బయోపిక్ 'ఎంఎస్ ధోని'రా. 12th ఫెయిల్ బాగుంటదిరా. కాదు, లేజీ రైటింగ్ కి ఇవి కూడా ఒకటి చెప్పుకోవచ్చురా. ఏంటంటే ఆల్ సీక్వెల్స్ లైక్ ఇప్పుడు మన కిక్ 2, హ్మ్. ఇంకా వేరే ఏవిరా గుర్తొస్తలేవు టైంకి. సింగం బిచ్చగాడు 2, సింగం ఓకే. సింగం ఓకే. సింగం ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు ఓకే. ఎప్పుడైనా సరే సీక్వెల్స్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు తెలుసా? F3. హ్మ్. అమ్మా అది ఫ్రాంచైజ్ ఎప్పుడైనా సరే ఎట్లా? చెప్పేది విను ఒక్కసారి విను. సీక్వెల్స్ ఎప్పుడు వర్కౌట్ కాలేవంటే సేమ్ స్టోరీ కంటిన్యూ అయినప్పుడు వర్కౌట్ అయిందిరా ప్రతిసారి గూడా. ఉమ్. సేమ్ స్టోరీ అంటే సేమ్ స్టోరీ గాదు. సేమ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సెటప్. కంటెంట్ లేకపోతే సేమ్ సేమ్ క్యారెక్టర్, డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్, డిఫరెంట్ హీరోయిన్, డిఫరెంట్ స్టోరీ అన్నప్పుడల్లా వర్కౌట్ గాలే. ఈడ నాకు కిక్ 2 విషయంకి వచ్చేసరికి లేజీ రైటింగ్ ఒకటి అనిపిస్తుందిరా. ఎందుకంటే అలా ఆడు ఏం పెట్టి ఏం చేద్దామని ఏం రాసిండో నాకు అర్థమవుతుంది అసలు సినిమాలో. చాలా అనవసరమైన పార్ట్స్ చాలా ఉంటే అవసరమైన పార్ట్స్ ఉండేవి. నేను 'కిక్ 2'ది ఒక ఇంటర్వ్యూ చూసినా అనుకుంటా డైరెక్టర్‌ది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెల్స్ అనేవి అన్నీ క్లియర్‌లీ బిజినెస్ యాస్పెక్ట్‌లో జరుగుతదిరా. ఫస్ట్ ఆల్రెడీ మూవీ హిట్ అయింది. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు అదే మూవీ తోటి నువ్వు ఇంకోటి నీకు అంత ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ పబ్లిసిటీ వస్తది. సో, ఫస్ట్ డేనే నీకు చాలా కలెక్షన్స్ వస్తాయి.
ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఉమ్. మంచిగా అవుతాయి, బిజినెస్ మంచిగా అవుతుంది. ఆ ఉద్దేశంలో సీక్వెల్స్ చేస్తారు. సో ఈ కిక్ టు సీక్వెల్ ఉద్దేశంలో ఏమొచ్చిందంటే, ఐ మీన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆ ఊరోళ్ళ బాధకి మనం కనెక్ట్ కాము, హీరో కనెక్ట్ కాడు. అర్థమైందా? ఆ 300 మెంబర్స్ని నువ్వు పోయి కాపాడరా బాబు అని మనకు అనిపించదు ఎప్పుడు. ఉమ్, ఉమ్. ఆ అనిపించదు. కన్విక్షన్ అవ్వక ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ కూడా నువ్వు కిక్ 2 తీసేసి ఏ కంఫర్టో ఏ ఓడో నీళ్ళో పెట్టుకున్నా బాగుంటుండే. ఓడనిలా. అరే వర్కౌట్ అయిన వర్కౌట్ లిస్ట్ అయినది రేటింగ్ మాట్లాడినాం కదరా, జాతిరత్నాలు. అది బిఫోర్ రికార్డింగ్ మాట్లాడినాం రా మనం. ఆ, అదే కరెక్ట్. జాతిరత్నాలు వర్కౌట్ అయింది. కొబ్బరి మట్ట అది వదిలేరయ్యా, అవి కొబ్బరి లేజీ మట్ట రైటింగ్ కిందికి రావురా. జాతిరత్నాలు లేజీ కానీ వాడు చెప్పింది కరెక్టే. లేజీ రైటింగ్ అంటే అందులో పెద్ద రైటింగ్ ఏం లేదు. కొబ్బరి మట్ట ఇస్ అ సెటారికల్ ఫిలిం. ఓకే, అది వదిలేసే. జాతిరత్నాలు డజంట్ హ్యావ్ స్టోరీ బట్ స్టిల్ వర్కౌట్ అయింది. అది కూడా ఇట్స్ అ గుడ్ సెటారికల్ థింగ్. ఫిలిమే. అది అదొక జానర్ రా, సెటారికల్గా అదొక టైప్ ఆఫ్ జానర్. అవి ఏం జానర్? అట్లా కాదు. బేసికలీ దానికి స్టోరీ లేదు. యాక్సెప్టబుల్ పాయింటే అది. కానీ అది వర్కౌట్ అయింది. ఏ పరంగా వర్కౌట్ అయింది? ఆ జోక్స్ పరంగా. ఎందుకో అది నచ్చనోళ్ళు, చిరాకు వచ్చినోళ్ళు కూడా ఉంటారు రా బాబు. ఇదేం సినిమా రా బాబు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. సో స్టోరీ లేకున్నా లేజీ రైటింగ్స్ ఉన్నా హిట్ అవుతాయి అన్నది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు రైటింగ్ లేకున్నా హిట్ అవుతాయి అని కాదు. అదే రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, మెయిన్ పోర్షన్. ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, కొన్ని సినిమాలు వస్తాయిరా డిజాస్టర్ అయిపోతాయి చూడు. ఆ సినిమాలకి ఎట్లా అంటే ప్రాపర్ క్యారెక్టర్ డిజైనింగ్ ఉండదు. అంటే ఇప్పుడు రాజమౌళిది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. రాజమౌళిదనే కాదు, వేరే టాప్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్లో ఉంటుంది. ఏంటంటే వాళ్ళు స్టోరీ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ క్యారెక్టర్ ఎప్పుడు పుట్టిండు, ఏ రోజు పుట్టిండు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది రియాలిటీలో లేదు. నువ్వు ఒక క్యారెక్టర్ని డిజైన్ చెయ్యాలి. సో అలాంటప్పుడు ఇవన్నీ రాసుకుంటారంట వాళ్ళు. అంటే మనం చూపియని వాళ్ళ చైల్డ్హుడ్ పోర్షన్స్ కూడా అన్నీ రాసుకుంటారంట. ఎందుకు? ఇట్ షుడ్ మేక్ సెన్స్. అప్పుడే వీడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సీరియస్ క్యారెక్టర్ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేసినారా, బట్ సెకండ్ హాఫ్లో కామెడీ చేస్తుండ అనుకో, అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందులో నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, థోర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ సీరియస్ క్యారెక్టర్. సీరియస్ క్యారెక్టర్ అయినా సరే అది వర్కౌట్ కాలే. ఆల్మోస్ట్ థార్ ఫ్రాంచైజ్ పడిపోతుంది అన్నప్పుడు రాగ్నరాక్ అని వచ్చి వాడిని ఒక ఫన్నీ క్యారెక్టర్ చేసింది. ఎండ్ గేమ్‌లా అది కంటిన్యూ అయింది. మళ్ళా ఇగ పిచ్చ కామెడీ చేసి దాన్ని వాడిని చేసేసిర్రు. ఇదేంటంటే ఒక స్టెబిలిటీ లేదు. సో అంటే అట్లా ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ థోర్ రాగ్నరాక్ కామెడీ క్యారెక్టర్ పెట్టినా వర్కౌట్ అయింది. అది ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీ టైమ్ ఏమంటారు, స్టోరీ లేకున్నా నడవాలి అంటే నడుస్తుంది, నడవదు అంటే అట్లేం కాదు. కొన్నిసార్లు ఫ్యాన్ సర్వీస్కి ఇటు సర్వీస్కి నడుస్తుంది, వర్కౌట్ అవుతుంది. రీవాచబిలిటీ అనేది తక్కువ ఉంటుంది దానికి యాజ్ కంపేర్ టు పర్ఫెక్ట్ స్టోరీ ఓరియంటెడ్ మూవీ. ఒక పర్ఫెక్ట్ దాని గురించి ఏమంటారు డిసిప్లిన్గా కష్టపడి తీసిన వాళ్ళకి అంత రీచ్ ఉండదు. అంటే నేను పాయింట్ కాదురా అసలు. ఇప్పుడు స్టోరీ బాగాలేకున్నా నేను ఇంతకుముందే చెప్పిన తీసేవాడిని బట్టి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎట్లా చెప్పాలి, స్టోరీ మీద ఫోకస్ కాదురా ఇప్పుడు నా మూవీ. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చెప్పిన ఓమేంబు చూసిన, నాకు నచ్చింది. అదేరా నా పాయింట్ కూడా అదే. పాయింటే అది. ఇప్పుడు నువ్వు స్టోరీ మీద ఫోకస్ లేకుండా తీసిన సినిమాలు ఇట్లా 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 వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి. కామెడీ మూవీస్ ఆర్ డిఫరెంట్. నేను జాతిరత్నాలు 4 సార్లు చూసినారా. నువ్వు చెప్తున్న 2 కూడా కామెడీ మూవీస్ రా. అవును, నువ్వు అదే చెప్తున్న 2 అంటున్నా కదా. కూడా కామెడీ మూవీస్. వాట్ కామెడీ మై మూవీస్కి పాయింట్.
స్టోరీ లేకపోతే ఏం గాదు. యాక్షన్ మూవీకి కామెడీ ఏమంటారు స్టోరీ లేకపోతే అది కామెడీ మూవీ అయితది. అవును. ఆబ్వియస్‌గా. అదెట్లా అంటే ఇదొక స్టోరీయా అన్న టైప్‌లో కామెడీ అయితదది. అర్థమైందా? దట్ ఈస్ మై స్టోరీ పాయింట్. ఏం లేకుండా టేకింగ్‌తో మంచిగా వచ్చినాయి అంటే బ్రహ్మయుగము. నీకు ఓం భీమ్ బుష్ నీకు నచ్చిందంటున్నావు. అది చాలా నచ్చనోళ్ళు వరస్ట్ అని ఫీలింగ్ ఉన్నటోళ్ళు కూడా చాలా ఉంటారు. మంది అవును. ఉంటారు. చాలా మంది ఎందుకంటే ఉంటారు. కానీ ఈ సగం మందికి నచ్చిన మూవీ వర్కౌట్ అయినట్టేరా? ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' మూవీ ఉంది. మూవీ వర్కౌట్ అయిందంటే మూవీ బిజినెస్ అయితదిరా! అదే నేను ప్రాబ్లమ్ అంటున్నా. అట్లా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టే నీకు బెస్ట్ స్టోరీసు, అరే కల్ట్ సినిమారా అన్న టైప్ మూవీస్ రాట్లేదు. దట్ ఈస్ మై హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ పాడ్‌కాస్ట్. 'ఈ నగరానికి ఏమైంది' మూవీ ఉంటదిరా. సిట్యుయేషనల్ కామెడీరా. సిట్యుయేషన్ వస్తది కాబట్టి ఆడ కామెడీ వర్కౌట్ అయితది. ఇప్పుడు నువ్వు అంటున్నావు 'ఓం భీమ్ బుష్' గాని, ఈ 'జాతిరత్నాలు' గాని, లేకపోతే ఇంకోటి గాని 'జబర్దస్త్‌లో' స్కిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూసినావా? ఈడేంది ఎళ్ళిపోయిండు. ఎట్లుంటదంటే వాడొక జోక్ చెప్దాం అనుకుంటాడు. ఆ ఫిక్స్ జోక్ అయితాడు. కోసమే సిట్యుయేషన్ రాసుకుంటాడు ఆడు. కరెక్ట్. అవును. ఇది ఎట్లా అంటే న్యాచురల్‌గా నువ్వు ఒక క్వెషన్ అడిగినావనుకో, ఆ క్వెషన్‌కి ఆన్సర్‌లా కామెడీ వర్క్ అవ్వడం వేరు. నువ్విప్పుడు కామెడీ చెయ్యాలి కాబట్టి, నువ్వు ఇక్కడ ఈ జోక్ చెప్పాలి కాబట్టి, ఆ క్వెషన్‌ని క్రియేట్ చేసేయడం వేరు. ఈ మూవీస్ అట్లుంటాయిరా బేసికల్లీ. అవును. ఆ జోక్ పేలింది అంటే వర్కౌట్ అయితది. పేలలేదంటే వర్కౌట్ గాదు. అది అందరికీ నచ్చదు. నీకు నచ్చొచ్చు, నాకు నచ్చొచ్చు. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు. నువ్వు 50% మెంబర్స్‌కి నచ్చిందంటే బిజినెస్ అయితుంది గాబట్టే నీకు అట్లాంటి సినిమాలొస్తున్నాయి. వన్స్ అట్లాంటి సినిమాలు బిజినెస్ అవ్వడం మానేస్తే అప్పుడు మంచి సినిమాలొస్తాయి. అంటే ఇవి మంచి సినిమాలు గావని గాదు. స్టోరీ బేస్డ్ ఉన్న మూవీస్ కావాలి అంటున్నా నేను. సో, ఇప్పుడు తప్పు ఆడియన్స్ అంటావా? నేను నీకు లాస్ట్ టైము మనం ఒక మాకప్ పాడ్‌కాస్ట్ చేసుకున్నప్పుడు గూడా ఇదే చెప్పినా నేను. తప్పు ఆడియన్స్‌ది. మన సబ్స్క్రైబర్స్ కాదులే. చాలా కాదు. మంచోళ్ళు. మీరు మంచోళ్ళు. మీరు మంచోళ్ళు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంత ఇర్రెగ్యులర్‌గా ఉన్నా ఆళ్ళు మనకు కాన్స్టెంట్ సపోర్ట్ ఇస్తారు. అవునవును. ఓకే. లెట్స్ కంక్లూడ్ దిస్ పాడ్‌కాస్ట్.